ఈ హైట్ చూసిర్రా ఎంత హైట్ ఉందో దాదాపు ఒక్క ఫ్లోర్ అంత హైట్ ఉంది. సో ఇక్కడ మొత్తం మనము 8 సీసీ కెమెరాలు అయితే ఇన్‌స్టాల్ చేయబోతున్నాం. ఐపీ కెమెరాస్, సీపీ ప్లస్‌వి. సో 2 ఎంపీ కెమెరాస్ అనమాట. సో ఈ ప్రాజెక్ట్‌లో మనకి చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి. ఫస్ట్ అయితే కస్టమర్ దగ్గర ఆల్రెడీ ఎన్‌వీఆర్ అండ్ 4 సీపీ ప్లస్ కెమెరాస్, ఐపీ కెమెరాస్ అయితే ఉండే. అండ్ అలాగే మనకి ఇంకో 4 అయితే యాడ్ చేయమని చెప్పారు. సో అన్నిటికి వైరింగ్ అయితే తీసేటప్పుడు చాలా ఇబ్బంది అయిందనమాట. ఎందుకంటే ఒక్క ఫ్లోర్‌కి పైగానే ఉన్నాయి. సో మన వాళ్ళు ఇక్కడ కెమెరాస్ అయితే ఫిక్స్ చేస్తున్నారు. అండ్ ప్రతి దగ్గరికెళ్ళి వైర్ గుంజుతందుకు మినిమమ్ 1 అవర్ పట్టింది. అంత హైట్ ఉంది అండ్ అంత పెద్దగా ఉందనమాట. సో అంతేకాదు ఈ వర్క్ మొత్తం మేము నైట్‌లోనే చేశామనమాట. సో 2 నైట్స్ అయితే చేశాం. అక్కడ నైట్ అయితేనే అవైలబుల్ అని చెప్పేసి. అండ్ ఇక్కడ వైరింగ్ అయిపోయింది. అవుట్‌డోర్‌లో ఆల్రెడీ అన్ని కెమెరాస్ దగ్గర పంచింగ్ అయితే అయిపోయింది ప్యాచ్ కోడ్. అండ్ ఇప్పుడు ఇండోర్‌లో వైర్లు వచ్చిన తర్వాత అన్నిటికైతే పంచింగ్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ పంచింగ్ కూడా అయిపోయిందనమాట ఆల్మోస్ట్. సో ఇక్కడ వరకు చాలా బాగుంది. ఇప్పుడైతే పంచింగ్ అయిపోయింది. బయట చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాం మనం హైట్ వల్ల. సో ఇప్పుడు కొత్త ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కస్టమర్ ఇచ్చిన ఎన్వీఆర్ వచ్చేసరికి ఓల్డ్ మోడల్ ఉంది. అండ్ మనం తెచ్చిన కెమెరాస్ వచ్చేసరికి ఎస్టీక్యూసీ కెమెరాస్. సో ఇప్పుడు ఈ ఓల్డ్ మోడల్ ఎన్వీఆర్లో మనకి ఆన్‌వీఎఫ్ ప్రోటోకాల్ త్రూ అయితే ఈ కెమెరాస్ని అయితే యాడ్ చేయాలి. సో ప్రతి కెమెరాకి ఇప్పుడు తెచ్చిన 4 కెమెరాలకు కూడా ఆన్‌వీఎఫ్ ప్రోటోకాల్ యూజర్ని అయితే క్రియేట్ చేసి ఆ కెమెరాస్ని అయితే ఆన్లైన్ చేశాం. కానీ కొన్ని 2 కెమెరాలు మళ్ళీ రావట్లే ఇక్కడ. సో ఏందని చెప్పి చాలాసేపు చెక్ చేశాము. సో తర్వాత ప్రాబ్లం అయితే ఫైండ్ అవుట్ చేశాము. సో మా టీం మెంబరు ఒక 2 ప్యాచ్ కోడ్స్ అయితే రాంగ్‌గా వేసాడనమాట. సో మళ్ళీ ఆ ప్యాచ్ కోడ్స్ని సెట్ చేసి ఆ 2 కెమెరాస్ కూడా ఆన్ అయితే చేశాము. అండ్ అంతలోపట మా టీం మెంబర్ నిద్ర కూడా పోయిండు. సో అంత అలసిపోయిండు అనమాట. అండ్ అంతేకాదు మీ సెక్యూరిటీ మా రెస్పాన్సిబిలిటీ. సో ఎలాంటి సీసీటీవీ సొల్యూషన్స్ అయినా సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు.